హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉప్పు చేప గోంగూర కర్రీ చేశానండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. 4 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలండి. త్వరగా మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయండి. దానిలో కొంచెం కరివేపాకు, 5-6 దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకుని ఒకసారి కలిపేసేసుకుని ఉడికించుకుంటున్నానండి. తర్వాత ఉప్పు చేపల్ని క్లీన్ చేసేసుకుని ఉంచుకున్నానండి. అవి కూడా ఆనియన్స్లోకి వేసేసుకుంటున్నానండి. వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుడ్డుని కూడా తీసుకున్నానండి. అవి కూడా పోసేసుకుంటున్నాను. పోసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి. ఆల్రెడీ గోంగూర ఉడికించి పక్కన పెట్టేసుకున్నానండి. దానిలో కొంచెం పసుపు, కారం కూడా వేసేసుకున్నానండి. మెదిపేసేసిన గోంగూరను కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి. ఈ టైంలో మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. కూర దగ్గరికి వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ.